హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పురాణం 17వ అధ్యాయంలో నిన్నటి కథకు కొనసాగింపు. ఆంగీరస మునితో అక్కడ ఉన్న మునులందరూ ఈ ధనలోభుని సంశయములు తీర్చగల సమర్థత మీకే ఉన్నది అని కోరగా, ఆంగీరస ముని ఇలా చెప్పుచున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలిత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని గనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహమను శబ్దము. సర్వాంతర్యామియే సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ. నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడను. నేను అనునది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించునవియేగాక, ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేలుకొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉన్నది అని అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపుడగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహించము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిద్ జత్యాది విశిష్టమగు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞత్వ దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమున బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అది ఏ ఆత్మదేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులని ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫల అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడని, జీవుల కర్మఫలను అనుభవింతురని తెలుసుకొనము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నొచ్చి
సంసార సంబంధములను ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని ఆంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనియే. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.